కంటిన్యూ చేస్తున్నాం. సారీ, కొంచెం బ్రేక్ వచ్చింది. నిద్ర అవస్థకు సతోగుని బనానే కా ధ్యాన్. నిద్ర అవస్థను కూడా సతోగునిగా ఎలా చేసుకోవాలి దానిపైన బాబా స్పెషల్ ధ్యాస పెట్టించారు. यहाँ तक बाबा ने निद्रा अवस्था को सतोगुनी बनाने की युक्तियां समझाई। उन्होंने यह नियम निर्धारित कर दिया कि सभी वत्स कुछ समय ईश्वर याद में बैठने के पश्चात ही सोए। कोई कई बार तो बाबा 2 बजे रात को वहां आते यज्ञ वत्स सोए होते हैं और अपने साथ आए वस्त्रों को, सोए हुए वस्त्रों को चेहरे की और संकेत करके कहते हैं, देखो उनके चेहरे से ऐसे लगता है ये ईश्वरीय याद का अभ्यास करते सतोगुनी नींद में सोए, माना मुख पूर्वक विश्राम कर रहा है। परंतु इन दूसरों वस्त्रों को देखो, वे तमोगुनी निद्रा से अचली सी अवस्था में सोए पड़े। సో బాబా బ్రహ్మ బాబా అక్కడున్న యజ్ఞంలో ఉన్న ప్రతి ఒక్కరికి సతోగుని నిద్ర ఎలా పోవాలో చెప్పారు. సతోగుని నిద్ర పోవాలంటే మీరు పడుకునే ముందు కొంచెం సమయం పరమాత్మ స్మృతిలో పడుకోండి. చాలాసార్లు బాబా ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి వచ్చేవారు. ఉన్న పిల్లలందరినీ చూసేవారు. ఎవరైతే బాబాతో కూడా వస్తారో వారికి బాబా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి, ఫలానా వారు ఎంత నిశ్చింతంగా పడుకున్నారు. దాని అర్థం వారు పడుకునే ముందు పరమాత్మ స్మృతిలో ఉండి పడుకున్నారు. ఇంకొంతమంది చూడండి ఎంతగా ఆశ్చర్యచకితంగా పడుకున్నారు, అంటే వారు పరమాత్మ స్మృతిలో పడుకోలేదు. इस प्रकार कर्मेंद्रियों की विषयों पदार्थों की आसक्ति को त्याग तथा कर्मेंद्रियों द्वारा विकर्मों का त्याग का पाठ प्रैक्टिकल जीवन में पक्का कराते कराते कुछ ही वर्षों में बाबा ने संकल्प शुद्ध के लिए बहुत ही शिक्षा दी. ఈ విధంగా కర్మేంద్రియాల విశేషతలు, పదార్థాలు, ఆసక్తి త్యాగం చేసి కర్మేంద్రియాల ద్వారా వికర్మలను త్యాగం చేసే ఈ పాఠం ప్రాక్టికల్ జీవితంలో బాబా అందరి చేత పక్కాగా చేయించారు. బాబా మానసిక శుద్ధి కోసం కూడా చాలా శిక్షణలు ఇచ్చారు. बाबा कहते हैं, बच्चे यदि संकल्प शुद्ध नहीं होगा तो कर्मेंद्रियों से भी बुरा कर्म हो जाएगा. బాబా చెప్పారు, పిల్లలు ఒకవేళ మీ సంకల్పాలు శుద్ధంగా లేకపోతే ఆటోమేటిక్గా అది మీ కర్మేంద్రియాలకి వచ్చేసరికి కూడా శుద్ధంగా ఉండవు. इसलिए अब मनसा को पूर्वत शुद्ध करो, शुद्ध उतनी उतनी प्राप्त होगा जितना जितना बाप आत्मा स्मृति में ईश्वरीय याद और खुशी में रहेगा. సో ఈ విధంగా బాబా మనసును శుద్ధిగా చేసుకోవడానికి యుక్తులు చెప్పారు. ఎంత వీలైతే అంత ఆత్మిక స్మృతిలో ఉంటూ, ఈశ్వర్య స్మృతిలో ఉంటూ సంతోషంలో ఉండండి. యాద్ ఆనే వాలే మహా వినాశ్ से पहले आपके मानसिक शुद्धि प्राप्त नहीं तो उसको सत्युगी सृष्टि की जीवन मुक्त देवी पद नहीं मिलेगा. ఒకవేళ మహా వినాశనం కంటే ముందే మీరు మానసిక శుద్ధి చేసుకోలేదు అంటే వారు సత్యుగి జీవనముక్తి దైవీ పదవిని తీసుకోలేరు. వారు త్రేతాయుగి క్షత్రియ కులంలోనే జన్మ తీసుకుంటారు. ఈ విధంగా బాబా సావధానం ఇస్తూ బాగా అందరికీ అటెన్షన్ ఇప్పించేవారు. ఇప్పుడు ఉన్నదే పురుషోత్తమ సంగమ యుగం. జ్ఞాన స్వరూపులుగా స్వదర్శన చక్రాన్ని ధారణ చేస్తూ మీ మనసుని మీ మనసులో ఉన్న అసురి సంకల్పాలను ఇప్పుడు తీసేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని కర్మేంద్రియాలను శుద్ధం చేసుకోవడానికి బాబా సంకల్పాన్ని ఇచ్చారు. రేపు ఇంకొంచెం మనం కంటిన్యూ చేద్దాం. ఓం శాంతి.